హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, కొత్తూరు, ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. పాదం నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తుంది అని చెప్పి చాలా మంది పేషెంట్లు కంప్లైంట్ చేస్తుంటారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే పాదంలో అరికాల లోపల పాదంలో నొప్పి కానీ మెడలో నొప్పి రావడానికి కారణం ఏంటంటే ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. మనకి పాదంలో కండరం ఉంటుంది ప్లాంటార్ ఫేషియా అని. ఆ ప్లాంటార్ ఫేషియా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ మధ్యలో నీరు చేరినప్పుడు దాన్ని ప్లాంటార్ ఫేషియాటిస్ అంటాం. ఈ ప్లాంటార్ ఫేషియాటిస్ కి మనకు కొన్ని ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేసుకోగలిగే చిట్కాలు ఉన్నాయి, అది చెప్తాను. ఫస్ట్ అయితే మెత్తటి చెప్పులు అంటే మైక్రోనైజ్డ్ రబ్బర్ MCR ఫుట్వేర్ అంటాం, అవి వాడుకోవాలి. దాంతో పాటు మనం గోరువెచ్చని నీళ్ళు లూక్ వామ్ వాటర్ అంటాం, దాంట్లో కల్లుప్పు వేసేసి దాన్ని కొంతసేపు పాదాలు గిలకల దాకా నానబెట్టుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే అడిమా అంతా కూడా పీల్చేస్తుంది, తగ్గిపోతుంది లోపల ఉన్న వాపంతా. సో ఈ రెండు చిట్కాలతో మీకు 90% మెంబర్స్ కి తగ్గిపోతుందండి. ఇంకా కూడా ఏదైనా తగ్గకుండా ఉంటే ఆర్థోపెడిక్ సర్జన్ ని వెంటనే సంప్రదించండి. థ్యాంక్ యూ.